వారణాసిలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హోలీకి 5 రోజుల ముందు నుంచే కాశీలో వేడుకలు ప్రారంభమవుతాయి. ఏకాదశి నుంచి ప్రారంభమయ్యే హోలీని రంగ్బరీ హోలీ అంటారు. దేశవ్యాప్తంగా వివిధ రంగులతో హోలీని జరుపుకుంటూ ఉంటే ఒక కాశీలో మాత్రం ఇందుకు భిన్నంగా వేడుకలు జరుగుతాయి. చితాభస్మంతో హోలీ ఆడుకుంటారు స్థానికులు. దీన్నే శ్మశాన హోలీ అంటారు. ఈ వేడుకలు చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. శ్మశాన హోలీ జరుపుకోవడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. విశ్వనాథుడు పార్వతీదేవిని తీసుకొని కాశీకి వచ్చిన సందర్భంగా రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని తెలియజేశారని స్థానికులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. రంగ్బరీ సందర్భంగా అయోధ్య రంగులమయమైంది. ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు హోలీ వేడుకలు జరుపుకోనున్నారు. పిల్లలు యువత అంతా ఉత్సాహంగా హోలీ జరుపుకుంటున్నారు. రంగులు పూసుకుంటూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు. అయోధ్యలో హోలీ వేడుకలు ఆకాశాన్ని అంటుతున్నాయి.